ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగింది కదా సార్. అప్పటి నుంచి ఈ పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ అనూహ్యంగా కోయిన్సిడెన్స్ ఏంటో నిన్న సభలో అమిత్ షా ప్రకటించారు కదా సార్, సుదీర్ఘ శ్రమకు ఫలితమే మహాదేవ్, ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి. ఏం సార్ ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఎలా చూడాలి? అది ఎలా నాకెలా తెలుస్తుంది, నేను ఎలా చెప్పగలుగుతాను? కానీ నేను ఐ డోంట్ సస్పెక్ట్ ఎవ్రీథింగ్. అది యాదృచ్ఛికమైన నిజమైన వాడు చచ్చాడు అయిపోయింది, అది కావాలి. అందువల్ల దానికి మనము మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. వాడు చచ్చాడని నిజం. వాడు ఎప్పుడు చస్తే మనకేంది? వాడు అదే రోజు చచ్చాడా, పార్లమెంట్లో చర్చ రోజే చస్తాడంటే ఎప్పుడోసారి చచ్చాడు, వాడు చావడం ముఖ్యం మనకు, అది ముహూర్తాలు ముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పహల్గామ్ తీవ్రవాదుల్ని ఏం చేశారో ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదు అనే ప్రశ్న ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఆ ప్రశ్న కాస్త ప్రభుత్వం సమాధానం చెప్పగలిగింది. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, 4000 మంది పర్యాటకులు బైసారన్ వ్యాలీ వెళ్తే ఒక్క జవాన్ అక్కడ ఎందుకు లేడు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ప్రశ్న అడిగితే రాజ్నాథ్ సింగ్ నుంచి మోడీ వరకు నెహ్రూకి వెళ్తారు. ఈ ప్రశ్న అడిగితే నెహ్రూకి ఏం సంబంధం అండి? నెహ్రూ ఏం చేశాడు? ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి? మన్మోహన్ సింగ్ ఏం చేశాడు? అసలు అప్పుడు ఏం చేశాడో ఏం చేయలేదో అప్పుడు చరిత్ర ఇప్పుడు నెమరు వేసుకుంటే లాభం లేదు. మరి అప్పుడు మంచి జరుగుంటుంది, చెడు జరుగుంటుంది. నేను అదే అన్నాను కదా, 71లో బంగ్లాదేశ్ విడిపోయింది, అది పెద్ద విజయం కదా, అది మామూలు విజయమా మనకు ఇండియాకు? సో అందువల్ల లెటర్స్ రెస్పెక్ట్. కార్గిల్లో యుద్ధం తర్వాత వాజ్పేయి ఎందుకు ఎల్ఓసి దాటద్దని చెప్పాడు? కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఓడిపోయింది కదా, మరి పీఓకే ఎందుకు లాక్కోలేదు వాజ్పేయి? లెటర్స్ నాట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. ఎందుకంటే వాజ్పేయి నిజాయితీని మనం ప్రశ్నించకూడదు, ఇందిరాగాంధీ దేశభక్తిని ప్రశ్నించకూడదు. మీరు ప్రతి ఒక్కరి నిజాయితీని, దేశభక్తిని, ఈ దేశం కొరకు సుదీర్ఘ సేవలు అందించిన మహనీయుల శీలర్ పరీక్షను ప్రశ్నిస్తూ నిరంతర నెహ్రూను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ లాల్ బహదూర్ శాస్త్రి నిన్న మోడీ అంటాడు 62 to 66 ఇండియా చాలా అన్యాయం చేసింది దేశానికి అన్నారు. ఆ టైంలో ఎవరున్నారండి ప్రైమ్ మినిస్టర్? 64లో నెహ్రూ చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి అంటే పోనీ నెహ్రూ కుటుంబం అంటే మీకేదో ఆ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కనబడితే మీరు భరించలేరు పార్లమెంట్లో మీరు అంటున్నారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశాడండి? అన్యాయం కదా. మీరు అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేశాడు? 2014 ముందంతా దేశం లొంగిపోయింది అంటాడు మోడీ. అన్యాయం కదా. వాజ్పేయి లాంటి మహనీయుల్ని దేశభక్తి ప్రశ్నించడం, అవమానించడం అంటే. సో క్వశ్చన్ అది కదా. ఆ చరిత్రలో నిన్ను అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా ప్రియాంక గాంధీ ప్రశ్న అడిగింది, మన ఎంపీలు ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్కు సెక్యూరిటీ ఉంటుంది, మరి 4000 మంది పర్యాటకులు పోతే ఎందుకు మీరు సెక్యూరిటీ కల్పించలేదు? అది పహల్గామ్, అది కాశ్మీర్, అది తీవ్రవాద పీడిత ప్రాంతం. పహల్గామ్లోనే గతంలో తీవ్రవాద దాడులు జరిగాయి. అది అమర్నాథ్ వ్యాలీ బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇంతకన్నా ఇక సెక్యూరిటీకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా? ఒకవైపు ఏమో ప్రభుత్వము, మోడీ, అమిత్ షా అందరూ కాశ్మీర్లో నార్మల్సీ వచ్చేసింది, సాధారణ పరిస్థితులు వచ్చాయి, రండి కాశ్మీర్ చూడండి, అందమైన కాశ్మీర్ మీరే పిలిచారు, మీరే పిలిచి మీరే సెక్యూరిటీ ఇవ్వలేదు. అది కదా క్వశ్చన్. ఇప్పుడు మరి ఆ 26 మంది ప్రాణాలు పోవడానికి ఎవడు బాధ్యుడు? మీరు కనుక ఒక 4 జవాన్లు ఉండుంటే తీవ్రవాదులు వచ్చేవాళ్ళు అక్కడికి. ఎందుకంటే తీవ్రవాదులు చాలా పిరికి పొందడు, వాడి ప్రాణం పోతాడు, వాడు రాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమొచ్చింది, మీరు ముంబై దాడులప్పుడు ఏం చేయలేదని అడిగితే అప్పుడు ప్రియాంక ఆన్సర్ చేసింది, ముంబై దాడులప్పుడు ఏం చేయకపోవడం ఏంటి, అజ్మల్ కసర్ మినహా అందరినీ అక్కడే ఆన్ ది స్పాట్ మట్టు పెట్టాం, ఆ అజ్మల్ కసర్ను కూడా పట్టుకొని ఉరి తీసాం, పహల్గామ్ తీవ్రవాదులు మరి ఎక్కడ మట్టు పట్టారని అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ముంబై దాడులప్పుడు ఏమీ చేయలేదంటే క్వశ్చన్ రాదా? మన కళ్ళ ముందటే కదా, ముంబై నదివీరుల్లో కదా అందరిని కథం చేశాం. సో అందువల్ల లెట్ us నాట్ సస్పెక్ట్ అవర్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఈ 26 మంది చనిపోవడానికి మోడీ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కారణం నేను కూడా అన్నాడు, నేరపూరిత నిర్లక్ష్యం కారణము, 26 మంది చావడానికే చేశారు అని ఇట్లాంటి చిల్లర విమర్శలు నేను చేయను. కానీ దెర్ ఇస్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇది ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షాని అంగీకరించినట్టు కూడా వచ్చింది. ఏ తప్పు జరగకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని. మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, భద్రతా లోపమా? 4000 మంది అక్కడ ఒక ఎంపీ పోయి ఉంటే పాపం 4000 మంది బతికేవాళ్ళు. ఎందుకంటే ఆ ఎంపీ కొరకైనా 4 గన్మెన్లు వచ్చేవాళ్ళు కదా. దురదృష్టం ఏంటంటే ఒక్క ఎంపీ కూడా పర్యాటకులు ఉండుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. అంటే ఎంపీల భద్రతకోమో విఐపీల భద్రతకు ఇంత ఖర్చు పెడతామే,
సామాన్య ప్రజల భద్రతకు మీరు 5 ఎందుకు ఖర్చు పెట్టారు అని క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ నెహ్రూ, మళ్ళీ ఇందిరాగాంధీ హిస్టరీలోకి పోవడం తప్ప ఏ క్వశ్చన్ అడిగినా హిస్టరీలోకి వెళ్ళాను నిన్న. ఇక వెళ్ళి 1947 నుంచి మొదలు పెట్టుకుని చరిత్ర అంతా చెప్పడం. సో లెసన్స్ ఇన్ హిస్టరీ కెనాట్ బి ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. నేటి పరిస్థితుల్లో అడుగుతున్న ప్రశ్నలకు చరిత్ర పాఠాల సమాధానాలు కావు. నేను అందుకే నిన్న ఉదాహరణ కూడా చెప్పాను. మీరు క్రికెట్ టీంలో కొత్తగా ఒక ప్లేయర్ తీసుకుంటారు, పాత ప్లేయర్ బాగా ఆడలేదని, వాడు ఒక 5 రన్లు కొట్టే వచ్చేస్తాడు. నీ మీద ఎన్నో ఆశలతో నిన్ను టీంలో తీసుకున్నాం, నువ్వు 5 రన్లు కొట్టే వచ్చావు అని అడిగితే నేను ఒక్కరినే 5 రన్లు కొట్టి ఆచానా, 2024లో ఇంకో ఇంతమంది 5 రన్లే చేశారు, 0 చేశారు, 2010లో చేశారు, 1972లో చేశారు, 1948లో చేశారు. వాళ్ళందరూ డక్అవుట్ అయితే ఏం లేదు నన్నే అంటారా అని అడిగితే ఏం సమాధానం ఉంటుంది? అసలు దానికి ఆన్సర్ ఉంటుందా? అయ్యా నిన్ను ఎన్నో ఎక్స్పెక్టేషన్తో మ్యాచ్లోకి దించితే నువ్వు 5 రన్లే ఎందుకు కొట్టావంటే ఆన్సర్ ఈజ్ నాట్ 48 క్రికెట్ మ్యాచ్, ఆన్సర్ ఈజ్ నాట్ 53 క్రికెట్ మ్యాచ్ కదా. అప్పుడు మోడీ ఆన్సర్ అదే ఉంది. అయ్యా మీరు భద్రత ఎందుకు కల్పించలేంటే నెహ్రూ 1948నే నెహ్రూజీనే అని మొదలుపెట్టాడు. కాదయ్యా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అంటే 1962నే నెహ్రూనే అన్నారు. అయ్యా 4000 మంది పర్యాటకులు ఉన్నా మీరు ఒక్కరిని జవాన్ ఎందుకు పెట్టాలంటే 1967నే నెహ్రూ ఇందిరాగాంధీనే అన్నాడు. అసలు ప్రశ్న ఏంటి ఆన్సర్ నాకు చెప్పండి, దీనికి ఏమన్నా ఉందా పొంతనా?